ఓకే, మీ దృష్టిలో బండి సంజయ్ కొడుకు అరెస్ట్ అయిందా లేదంటే లొంగిపోయిందా? పచ్చి అబద్ధం అది. సో సీసీ కెమెరా అని చెప్పేసి మీరు ఎట్లా నిర్ధారిస్తున్నారు? నేను మీరే అన్నలు అనుకున్నానా, మీరే తమ్ముళ్ళు అనుకున్నానా, మీరే నా కుటుంబ సభ్యులు అనుకున్నానా, నా కొడుకు నేను టైం ఇవ్వలేనా, కానీ నా కొడుకు చెప్పిండనా ఎట్లైనా బయటకు వస్తా అని చెప్పిండు అని అంటాడు. బండి సంజయ్ కూడా ఇంట్లో దోషి. బండి సంజయ్ ఉల్టా పిల్లగాన్ని పంపించి ఈయన బెదిరించిండు ఇంటికి పోతే. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఇక రాష్ట్రంలో ఎటు చూడు ఒకే వార్త కనిపిస్తూ ఉంది. బండి సంజయ్ కొడుకు అరెస్ట్ చేయాలంటూ నిన్నటి వరకు, ఇక దాని తర్వాత బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ కొన్ని వర్గాలు ఘర్షణ చేస్తూ ఉన్నాయి. సరే, అంశాలన్నీ పక్కన పెడదాం. అసలు బండి భగీరథ్ కేసులో ఏం జరుగుతూ ఉంది? నిజంగానే తప్పు చేసి ఉంటే ఎట్లాంటి శిక్షలు పడబోతూ ఉన్నాయి? అసలు ఆయన అరెస్ట్ కావాలని చెప్పేసి అనేక మంది కోరుకున్నారు. మరి ఇవన్నిటికీ గల కారణాలు ఏంది, అసలు అందులో ఉన్నటువంటి అంశాలు ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. అన్న జై తెలంగాణ. అన్న మొదట చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు చేసినటువంటి ఒక పనికి అనేక మంది ఆయన అరెస్ట్ కోరుకున్నారు. నిన్నటి వరకు ఎట్టకేలకు అరెస్ట్ అయిండు, విజయం సాధించారు అనుకుంటారు అన్న. అందరు సైలెంట్ అయిపోయారు చాలామంది. ఎవరేం సైలెంట్ కాలేదు. సైలెంట్ అయితే ఆ కుటుంబానికి, ఆ బాధిత కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళమే. ఓకే, సైలెంట్ ఏం కాలేదు. కాకపోతే ఒక హై ప్రొఫైల్ కేసు అనే దాన్ని ఒక చిత్రీకరించి ఒక కిరాతకుణ్ణి, ఒక నీచుణ్ణి, ఒక కామాంధుణ్ణి రక్షించే ప్రయత్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాలకు నష్టం చేసే విధంగా కంప్లైంట్ పట్టుకొని పోయి సాయంత్రం 8వ తారీఖు 6 గంటలకు పోతే రాత్రి 12:45 వరకు కనీసం పిటిషన్ను కూడా తీసుకోలేదు. అప్పటికి మీరు ఇస్తారా లేదా అని చెప్పని బాగా గట్టిగా అప్పటి నుంచి కొన్ని గంటలు అక్కడ కూర్చొని చేస్తే అప్పుడు ఖాళీ ఎండార్స్మెంట్ మాకు ఒక లెటర్ వచ్చిందని చెప్పి సంతకం పెట్టి ఎండార్స్ చేసి ఇచ్చిండ్రు. కేసు కూడా ఎప్పుడు బుక్ చేసిర్రంటే ఇది ఈమె ఇక్కడ కూర్చుందని తెలిసినాక కరీంనగర్లో కౌంటర్ కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఎప్పుడో రాత్రి 10 గంటలకు ఏదో ఇచ్చిరట. అది కూడా ఇప్పుడు సీసీ కెమెరాలు తీస్తే తెలుస్తుంది ఈ స్టోరీ అంతా. వీళ్ళు కూడా ఎప్పుడు వచ్చిండ్రు, బాధితులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి ఎప్పుడు పోయారు అనేది, తర్వాత బండి సంజయ్ కొడుకు కరీంనగర్ పోలీస్ స్టేషన్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అనుకుంటా అక్కడ ఎప్పుడు వచ్చిండో చూస్తే తెలుస్తుంది. తెల్లారి పొద్దుగాల కొన్ని మెసేజ్లు జనం లోపల సర్క్యులేట్ అవుతుంటే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ ఇట్లా అత్యాచారం కింద పోక్సో కింద కేసు పెట్టాలని చెప్పని మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన పిటిషన్ వచ్చిందని తెలిసిన తర్వాత చాలా మంది ఆ పోలీసులకు ఫోన్ చేస్తే కూడా అప్పటికి కూడా వాళ్ళు పెడతలేకుండా 6 గంటల లోపల మేము ఎట్టి పరిస్థితి చేస్తామన్న వాళ్ళు కూడా తెల్లారగట్ల అది కూడా చేయలేదు. సో ఎప్పుడైతే ఆ మెసేజ్ సర్క్యులేట్ అయిందో అప్పుడు ఒత్తిడికి వచ్చి మళ్ళీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అప్పుడు కానీ కౌంటర్ కేసు అక్కడ బుక్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళ మీద ఇక్కడ ఈ పిల్లగాంది ఇక్కడ తీసుకున్నారు. ముఖ్యమంత్రి దీని విషయంలో ఒక పచ్చి అబద్ధం చెప్పిండు తెలంగాణ జనానికి. ఈయన ఏంటంటే బాగా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గంట సేపటి లోపల, కేవలం గంట లోపట మేము కేసు బుక్ చేసినాము అన్నాడు. పచ్చి అబద్ధం అది. సో సీసీ కెమెరా మీరు ఎట్లా నిర్ధారిస్తున్నాం అంటే అది కంప్లీట్ గా తెలుసు. తెల్లారి పొద్దుగాల జరిగిందని, తెల్లారి పొద్దుగాల ఇప్పుడు ఆ డేట్ లాగా జరగాలి కదా, తెల్లారి జరిగింది ఆ పోక్సో కేసు అనేది క్లియర్ కట్ గా జనానికి ఎరికే. మనం కూడా చాలా మటుకు ఫాలో అప్ చేసినాం. దాంట్లో ఫాలో అప్ చేసిన వాళ్ళతో మాట్లాడినాం. ఆ పోలీస్ స్టేషన్ లో ఎవరైతే అర్జీ తీసుకపోయి ఇచ్చే క్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పిన కథ, బాధితులు చెప్పిన కథ, ఇది జనానికి అందరికి తెలిసిన కథ. నేను చెప్పేది కనుక అబద్ధం అయ్యేది ఉంటే ముఖ్యమంత్రి సీసీ కెమెరాలు తీసి పెట్టి ఏ టైంలో బాధితురాలు తల్లి వచ్చి అక్కడ స్టేషన్ లో కూర్చొని కంప్లైంట్ చేసిందో మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిందని చెప్పి అది తర్వాత టైం ఏ టైంకు ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఇవన్నీ కనుక తీస్తే తేలిపోతుంది కదా. నీకు ఆ రోజు రాత్రి ఎందుకు కూర్చున్నది? ఒకవేళ గంట సేపట్లో ముఖ్యమంత్రి చెప్పినట్టు గంట సేపు అయింది అనుకో, 6 గంటలకు పోయింది. 6 గంటలకు పోయిందా లేదా సీసీ ఫుటేజ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయటికి తీసుకురావాలి. తీసుకొచ్చి బయట వచ్చి ఆ ఫుటేజ్ తోటి కంప్లీట్ గా పెట్టి ముఖ్యమంత్రి గంటల సేపటి లోపల మేము చేసినాం అనేది కనుక చూపించగలిగితే దీనికి దేనికంటే అనుకుంటా పచ్చి అబద్ధం ఆయన మాట్లాడింది. ఒక పెద్ద సభలో అనేక మంది ముందు క్లియర్ గా ఆయన ఏమని చెప్తా ఉన్నాడు, అమ్మాయికి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె పక్షాన ప్రభుత్వం ఉంది కనుక గంట లోపల కేసు తీసుకున్నామని ఆయన బహిరంగంగా చెప్తా ఉన్నాడు. మరి ఎందుకని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి కావచ్చు, ఎవరి నుండి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ కాలేదు, ఇదంతా వాస్తవం
రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతా ఉన్నాడని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయారు? కుటుంబ సభ్యులు ఇప్పటిదాకా దేని గురించి మాట్లాడలే. ఓకే, ఇప్పటిదాకా వాళ్ళు ఇంకా న్యాయం జరుగుతుందా లేదా వాళ్ళ ఒత్తిడులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకు ఫోన్లు చేసుడు, కాంప్రమైజ్ అనుడు, బెదిరించుడు. నేను ఒకటి మొత్తం ఎంటైర్ భారతదేశంలో ఇట్లా పోక్సో కేసు దీనికి వేసినట్టుగా సిట్ కనుక వేసి రాత్రి 12 దాటిన తర్వాత కూడా జుడిషియరీ సిస్టమ్ పనిచేసినటువంటి ఉదంతాలు ఎక్కడన్నా ఉన్నాయా? లేదు. ఉన్నది ఎక్కడన్నా? మరి దీంతో జనానికి తెలియదా? జనమే పిచ్చోలా పాగలగా? ఆయనే లక్షలాది మంది ముంగట చెప్పినా, వేలాది మంది ముంగట చెప్పినా, ఈ కెమెరాలతోని లక్షల మందికి, కోట్ల మందికి ఇన్ఫర్మేషన్ పోయినా ముఖ్యమంత్రి చెప్పింది మాత్రం పచ్చి అబద్ధము. దీనికి దేనికంటే దానికి ఉంటుంది. దీని విషయంలో వాళ్ళే చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆధారాలు ఉన్నాయి కదా. వాళ్ళే బాధితులు వచ్చి ముఖ్యమంత్రి తప్పు చెప్తున్నాడని చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. బాధితులు కాదు, బాధితుల తరఫుకెళ్ళి కొట్లాడుతున్నటువంటి మనటువంటి వాళ్ళము న్యాయం గురించి నిలబడ్డటువంటి వాళ్ళం చెప్తున్నాం కదా. మేము అంటున్నాం కదా. ఇప్పుడు ఆయన 1 గంట సేపు అన్నాడు కదా, ఆ 1 గంట సేపు ఏదో తీసి ముంగడ పెట్టమని చెప్పు. ఓకే, ఇప్పుడు ఎవరి వైపు న్యాయం ఉందని మీరు భావిస్తా ఉన్నారు? 100% అది చట్టం తేలుస్తుంది. కానీ బాలిక మీద అత్యాచారం జరిగిందని చెప్పి పిటిషన్లు పెట్టిండ్రు పోలీసు వాళ్ళు, కోర్టులు, జడ్జి ముంగట కూడా వాంగ్మూలం జరిగింది. జడ్జి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు కదా, మేడ్చల్ జడ్జి కూడా తీసుకున్నారు కదా. ప్రైమ్ ఆఫీస్ ఏం లేకుండా ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద, అది కూడా ముఖ్యమంత్రి, ఇద్దరు కలిసి డియర్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు చాలా ఆత్మీయ ప్రియమైన మిత్రులు వీళ్ళిద్దరు, ఎవరు బండి సంజయ్ అండ్ రేవంత్ రెడ్డి, వాళ్ళ కొడుకు మీద కేసు పెట్టుకుంటే సామాన్యమైన విషయమేనా? ఒకవేళ ప్రైమ్ ఆఫీస్ ఏం లేకుంటే అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈవెన్ వాళ్ళ తల్లి రిలీజ్ చేసినట్లు కూడా ఆధారాలను కూడా గోల్మాల్ చేయకుండా పెట్టాలి. అన్ని వాళ్ళు సబ్మిట్ చేసిండ్రు, అవన్నీ ఉన్నాయి. కొన్ని రికార్డ్స్ వాళ్ళు కూడా బయటికి తీసుకొచ్చి పెట్టిరు. భగీరథనే ఒప్పుకున్నాడు కదా, 70% కేసు 80% క్లోజ్. భగీరథనే ఆ పిటిషన్లో నేను ఈమెతో తిరిగినా అన్నాడు. మైనర్ బాలిక అని చెప్పి దాని మీద కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పాలంటే అది కూడా నిర్ధారణ చేసి పెట్టిరు కదా. పెట్టినాక ఇంకేముంటది? ఇంకా నీకు ఇంకేం కావాలి బ్రో? సింపుల్ పిటిషన్ పెడితే ఎవరైనా బాలిక తరఫుకెళ్ళి, మైనర్ బాలిక తరఫుకెళ్ళి పిటిషన్ వస్తేనే కేసు బుక్ చేయాలి. ఇక్కడ అట్లా కాకుండా ఇన్ని రోజులు తాసారం చేసి దానికి 7వ రోజు సుప్రీంకోర్టుకి వెళ్ళి గంటకు లక్షల రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళను కొన్ని గంటలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, జుడిషియరీ సిస్టమ్ ఇక్కడ పెట్టి, ఏం బండి భగీరథ ఏమన్నా రేపో ఎల్లుండే ఒలింపిక్స్లకు పోతున్నాడు, లేకపోతే వరల్డ్ కాంపిటీషన్లకు పోతున్నాడు, రెజ్లింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి, లేకపోతే తాగుడు కాంపిటీషన్స్ ఉన్నాయి, గంజాయి కొట్టే కాంపిటీషన్స్ ఉన్నాయి. కనుక మన దేశానికి ఫస్ట్ ప్రైజ్ రావాలి, ఆయనను ఎట్లా ఆపుతారు, ఆయనకు బెయిల్ ఇవ్వాలని చెప్పనేమన్నా ఉన్నదా? ఏంది ఆయన క్వాలిఫికేషన్ ఏంటిది? బండి భగీరథ క్వాలిఫికేషన్ ఏంటిది? వాళ్ళ నాయన సెంట్రల్ మినిస్టర్ కాకుండా ఇంకేమున్నది ఆయనకు? సో దానికి పెట్టి కొడుకుని రక్షించాలని ఆయన ఫోన్లో పెట్టుకొని, ఆయన దగ్గర పెట్టుకొని, ఆయన ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థానంలో ఉండి కొడుకుని దగ్గర పెట్టి భారత రాజ్యాంగాన్ని, భారత చట్ట వ్యవస్థను మొత్తము అపహాస్యం చేసే లెక్క మజాక్ చేసి పడేసిండు బండి సంజయ్. దానికి ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తాడు. ముఖ్యమంత్రి అంటాడు ఏం చేయాలి ఇప్పుడు, నేను కోదండం ఎక్కియాలా లేకపోతే ఉరి తీయాలని అని మాట్లాడతాడు. నువ్వు ఉరి తీసేందుకు కానూన్ ఉన్నది, చట్టం ఉన్నది, కోర్టులు ఉన్నాయి. నువ్వు చట్టానికి నువ్వు ఎట్లా కరెక్ట్గా ఎట్లా రన్ చేయాలో ఆ రన్ చేసే స్థాయిలో నువ్వు ఉన్నావు. హోమ్ మినిస్టర్ స్థానంలో, ముఖ్యమంత్రి స్థానంలో. నీ పార్టీ వాళ్ళు కూడా కేంద్ర పార్టీ, నాకైతే అర్థమైతే లేదు. 2 ఇక్కడ కేంద్రంలో 2 కలిపి ఒకటే బీజేపీ సర్కారు ఉంటే ఎట్లుంటుందో గట్లనే ఉన్నది ఇక్కడ. అవుట్ రైట్ గా లాస్ట్ మినిట్ సపోర్ట్ చేసుడు, బాధిత కుటుంబానికి నష్టం చేసే రీతిగా, అవమానపరిచే రీతిగా ముఖ్యమంత్రి మాట్లాడిన. అసలు ముఖ్యమంత్రి ఫస్ట్ బాధిత కుటుంబాలకు 7 రోజులు తాసారం ఆల్చం చేసినందుకు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. వాళ్ళ 7 రోజులు ఆ ఇంట్లో నరకం అనుభవించారు, మానసిక క్షోభ అనుభవించారు. మన సొంటలో బయటికి వస్తే కూడా బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడు, ఎవడెవడు ఉంటాడో అకౌంట్ రాసుకొని ఒక్కొక్క సంగతి చూస్తా, మనంతూ చూస్తా అని మాట్లాడిండు కరీంనగర్ మీటింగ్ లా. ఇక ఇంత దుర్మార్గంగా బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే వీళ్ళందరూ కలిసే ఉన్నారు. ఫస్ట్ అరే నువ్వు అట్లెట్లా వార్నింగ్ ఇస్తావు ఆ పని ఫస్ట్ బొక్కల వారాయన లేదా? ఆ పని చేయలే కదా, ఆ పని చేస్తలేడు. ఇక్కడ బండి సంజయ్ని రాజకీయంగా ఎదుర్కోలేకనే హనీ ట్రాప్ పేరిట, మనీ ట్రాప్ పేరిట వాళ్ళ కొడుకును బలి తీసుకుర్రు, వాళ్ళ కొడుకునంలో కావాల్సి ఇరికిచ్చిర్రు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. వాస్తవం కాదంటారా ఇందులో? మరి వాస్తవం లేదంటారా? ఇప్పుడు హనీ ట్రాప్ ఎట్లా వాస్తవం అవుతుందా? తన ఏంది అసలు హనీ ట్రాప్ అంటే ఏంటిది, ఎవరి మీద చేస్తారు, దాని మీద బాగా చర్చ జరిగింది కదా. గూఢాచార వ్యవస్థ, కొన్ని దేశాలకు సంబంధించినటువంటి సీక్రెట్ డాక్యుమెంట్స్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్, ఏదైనా మ్యాప్స్ ఇటువంటి ఇవో ఉంటే ఏమన్నా ఇచ్చేది. అది ఏ ఏజ్ వాళ్ళు చేస్తారు? ఆ పిల్ల 10th క్లాస్, జస్ట్ 10th క్లాస్ 10th క్లాస్ పాస్ అయిన అమ్మాయిని పట్టుకొని ఎంబడిపడి ఫస్ట్ పరిచయం అని, తర్వాత ప్రేమ అని, తర్వాత పెళ్లి అని అన్ని అఘాయిత్యాలు చేసి ఆఖరికి ఆ పిల్లను బదనాం చేసే లెక్కల
వేరే నిర్మల్ పోలీస్ స్టేషన్లో వేరే ఓన్తో కంప్లైంట్ ఇప్పించి అది ఈయన అధికారంలో ఉన్నాడు కనుక అధికార దుర్వినియోగం చేసుకుంటా వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం ఇయ్యమని చెప్పి బెదిరిపించి ఆ నిర్మల్ పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చాడు. తర్వాత ఈయన మళ్ళా వీళ్ళ కుటుంబం అంతా పోయి ఆ పిల్లగాడంతా దుష్ప్రచారం చేస్తున్నాడు బ్రేకప్ అని చెప్పిన తర్వాత నా బిడ్డ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ పేరెంట్స్ అడిగితే అప్పుడు వాస్తవాలు వాళ్ళకి ఆ పేరెంట్స్కి తెలిసినాయి. అమ్మాయి పేరెంట్స్కు అరే ఇంత ఘోరమా ఇంత న్యాయం జరిగిందా, ఆ పిల్లగాని జాగాలు ఆ పిల్లగాడు ఉండని మన జాగాలో మనం ఉందామని చెప్పి మాట్లాడేందుకు పోతే ఆమె క్లియర్ చెప్పింది చాలా హ్యూమిలియేషన్ ఇన్సల్ట్స్ చేసింది మమ్మల్ని. అరే మీ ఎంతమంది దగ్గర అన్నది ఈ టైప్లో నేను చెప్పలేనటువంటి మాటలు కానీ ఇటువంటి దారుణమైన మాటలు మాట్లాడిండు బండి సంజయ్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు కదా. ఫినాయిల్ టేస్ట్ ఎట్లుందని చెప్పి అడిగింట ఫినాయిల్ తాగింది బిడ్డ అంటే కూడా అటువంటి గంత హీనంగా నీచంగా వాళ్ళని మాట్లాడింది కదా బండి సంజయ్ అంటే. ఆయన మాట్లాడిండి ఇవన్నీ వాళ్ళు చెప్పారు బయట కూడా చెప్పారు. అసలు ఫస్ట్ ఏంటంటే ఈ కేసులో బండి సంజయ్ని కూడా A2గా పెట్టాలి దీంట్లో. ఆ సంఘ పాంటోడు మధ్యలో తీసుకుపోయి బ్రోకరిజం చేస్తాను తీసుకుపోయిండో అతనికి A3గా పెట్టాలి నా ఉద్దేశంలో అయితే. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఏ తండ్రి అయినా ఏ తల్లిదండ్రులు కనీసం అక్కడికి పోతే వాళ్ళను అరే నష్టపోయి వచ్చిండ్రు, బాధలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, మానసిక వ్యధ ఉన్నది, వాళ్ళని ఓదార్చి పంపిస్తారు కదా ఎవరైనా కానీ. ఈవెన్ బాధితుల దగ్గర బాధితులు ఎవరైతే చేసిండ్రో అక్యూజ్డ్ వాళ్ళు నేరం వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు చేసిందని చెప్పి పోయి చెప్పుకుంటూ పోతే ఒక తండ్రిగా బాధ్యత ఉండి ఒక నష్టపోయిన అమ్మాయిని పట్టుకొని ఓదార్చి వాళ్ళకి ధైర్యం ఇచ్చి జరిగింది అని చెప్తావా ఇంకేం చెప్తావా ఏం చెప్తావో నేను చూసుకుంటానని పోయి నేను కేంద్ర మంత్రిని నేను ఏం చేయగలుగుతున్నా మీకు ఎరికే కదా అని చెప్పని వాళ్ళకు చెప్పారు కదా మేము థ్రెటన్ కూడా చేసినని చెప్పని. మరి అట్లా చేసినప్పుడు ఇప్పుడు ఈయన కూడా ఒక పోక్సో ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని వీడు కాపాడిండు కదా. ఈయన బండి సంజయ్ అంటేనే కాపాడే ప్రయత్నం చేసిండు కదా. మేము మాకు లాయర్లు చెప్పిండ్రు బెయిల్ వస్తుంది బయటకు వస్తారంటేనే మేము ఆగినాము అంటే నీ దగ్గర ఉన్నట్టే కదా. మరి నువ్వు ఎట్లా కాపాడుతావు కానూన్ ప్రకారంగా? అంటే నువ్వు బరాబర్ నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అయినావు కాబట్టి అసలు ఈయన మీద కూడా కేసులు పెట్టాలి. ఈ కేసు ఈ పోక్సో చట్టం కింద వచ్చింది అట్లా పెట్టాలి. ఇప్పుడైతే బాగా బయట ప్రచారం జరుగుతున్నది. ఎవరెవరైతే అమ్మాయి ఫోటోలు లీక్ చేసిండ్రో ఇప్పుడు ఆ ఫోటోలు ఎవరు లీక్ చేసిరో ఆయన సెల్ ఫోన్లకి వెళ్ళి వచ్చినాయి, బండి బైరద సెల్ ఫోన్లకి వెళ్ళి బయటకు వచ్చినాయి కదా. అవన్నీ చేసింది ఎవరు? వాళ్ళ మిత్రులు ఇంకెవరో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అందరిని అంటలేండి కానీ వాళ్ళందరూ కూడా బయట లీక్ చేసిన వాళ్ళందరి మీద కూడా పోక్సో కేసు కింద పెడుతున్నారని చెప్పని వార్తలు వస్తా ఉన్నాయి. పెట్టాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇప్పుడు ఇంకోటి ఏంది కొత్త ఆల్టర్ అవుతున్నాయి. ఇప్పుడు జరుగుతుంది ప్రజల ఒత్తిడి మామూలుగా జరగలే. ఇక్కడ ఎవరబ్బా ఇప్పుడు బండి సంజయ్కి పడిరాక రాజకీయంగా ఎదుర్కోలేక అంటే ఏంది మనదేమన్నా కరీంనగర్ కాన్స్టిట్యున్సీయా? దేనికి ఆయనతో మన గెట్టు పంచాయతా గొడవ పంచాయతా ఏం పంచాయతీ ఉన్నది? పంచాయతీ కాదు కదా. ఒక కాబోయే ముఖ్యమంత్రి ఇక ఆయన అయినట్టేలే కానీ ఇక ఎంత బేకార్ ముచ్చట్లు అని ఆయన కొడుకు తిరుగుతాడు. ఆయన కొడుకు కాలేజీలో పొంట తిరిగి అడ్డగోలుగా ఎవరిని పడతాలని కొడతాడు ఆ దుర్మార్గుడు. ఓ గుండానా రౌడీనా ఏంటిది అసలు? గుండా రౌడీ అయితే కొట్టుడు కాదు, పోలీస్ స్టేషన్ లో ఉంచి ముసలు ఎక్కించి బొక్కలు నిలబడతారు. ఆ పని చేయాలి. ఆ పని కాదు. ఆయనకు ఏంటంటే రాజభోగాలు మొత్తం ఆయనకి ఇచ్చేటి మొత్తం రాచమర్యాదలు జరుగుతున్నాయి కదా. రాచమర్యాదలు జరిగి ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టి గాలి మోటార్లో ఢిల్లీకి వెళ్ళి వస్తాడు. గాలి మోటార్లు ఇక్కడ దాకా ఢిల్లీకి వెళ్ళి వస్తాడు. ఏ గాలి మోటార్లు వచ్చిండు ఆడికెళ్ళి ఇక్కడ దాకా ఎట్లా వచ్చిండు? మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఏడే చెకింగ్ చేస్తారు. ముఖ్యమంత్రి అంటాడు, ముఖ్యమంత్రి అర్జీ చేసుకుంటున్నాడు. మీరు ఎట్లయినా చేసి జర బతిలాడుతుండా మరి ఏంది నాకు అర్థం కాలే. కానీ వీళ్ళందరూ కలిసి ఉన్నారు ఇక్కడ. సో ఆయన మీద రాజకీయ కక్ష. ఇప్పుడు కొడుకు ఎవరైనా ఆ కొడుకును ఎవరు ప్రేరేపించి పోయి ఎవరన్నా రేపులు చేయమన్నాడా మైనర్ పిల్లలను? ఆ పిల్లడు తాగుడు గిరుడు క్లబ్బులు ఎవడన్నా ప్రోద్బలంతో జరిగిందా? నువ్వే చేసినావు, నువ్వే చేసుకున్నావు. ఆ సమస్య నీ ఇంటికాడికి వస్తే నీ గలవ కాడికి వస్తే నువ్వు ఆ సమస్యను పరిష్కరింపకుండా రివర్స్ అయ్యి ఉల్టా దాన్ని అగ్రవేట్ చేసి వాళ్ళని ఇంకా కోపానికి తెచ్చి బాధలకు గురిదేసి ఆఖరికి వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చే కాడి దాకా తీసుకొచ్చి పెట్టారు కదా. అప్పుడు ఎవరు బాధ్యులు? ఎవరు? నువ్వు బాధ్యులు. నీకెవరు రాజకీయ శత్రువు ఉంటే రాజకీయంగా చూసుకుంటారు కావచ్చు. ఇలా రాజకీయం ఏమున్నది? ఇలా ఒక నష్టపోయినటువంటి ఒక బాధితురాలు మైనర్ బాధితురాలు న్యాయం కావాలని చెప్పి అర్జీ పెట్టుకున్నది. అది చేస్తే రాజకీయం అంటారా? ఇది ఎక్కడ కథ అని మళ్ళీ నువ్వు ఉల్టా బెదిరించాడు. ఆయనే చెప్పాడు. ఇప్పుడు మంది ఎప్పుడు కాదప్ప అప్లికేషన్ లో కంప్లైంట్ లో కరీంనగర్ లో ఇచ్చిందనే దాంట్లో క్లియర్ కట్ గా మొత్తం ఏమేం చేసిన అనేది ఆ పిల్లగాడు ఒప్పుకున్నాడు. దాని తర్వాత కరీంనగర్ సభలో ఈయన కూడా కేంద్ర సహాయ మంత్రి హోంశాఖ ఆయనే క్లియర్ గా మైక్ పట్టుకుని ఉన్నాడు. అనా నేను టైం ఇవ్వలేకపోయినానా, నేను మీరే అన్నలు అనుకున్నానా, మీరే తమ్ముళ్ళు అనుకున్నానా, మీరే నా కుటుంబ సభ్యులు అనుకున్నానా, నా కొడుకు నేను టైం ఇవ్వలేనా, కానీ నా కొడుకు చెప్పిండనా ఎట్లన్నా బయటకు వస్తా అని చెప్పిండు అని అంటాడు. అనుకుంటూనే ఎవడెవడైతే దీని అనుకున్నాడు అని నువ్వే చెప్తున్నావు. నీ కొడుకు తప్పు చేసినా నీకెరికే, అందరికి ఎరికే, జనం మొత్తం ఎరికే. కానీ మళ్ళీ నువ్వు బెదిరించే ఎక్కడిది? ఇది ఎక్కడ అహంకారము? అంటే అధికార అహంకారం నీకు ఉన్నట్టే కదా. నీకుండే ఎంతమందిని కొడతావు, ఎంతమందిని చంపుతావు?
ఈ నేల నీ అసొంటోళ్లకు భయపడే నేల కాదు ఇది తెలంగాణ. నీ అసొంటోళ్ళ మీద తిరగబడి గుత్పలు బట్టి రాళ్ళు బట్టి కొట్టి గెదిమినటువంటి నేల. పెద్ద పెద్ద భూస్వాములను పెద్ద పెద్ద ఎక్కడ నీకన్నా తురుంకాన్లను నీకన్నా ఎక్కువ భూములు జాగాలు సంపాదించి దురతనం చేసినటువంటి భూస్వాములను తరిమినటువంటి జాగా ఈ జాగా అంత ఈజీగా ఎవడు భయపడ్డాడు ఎవడు. అందుకనే ఇలా జనం కూడా రివర్స్ అవుతున్నారు. ఈ రాజకీయం అని అవని ఇవని కొంతమంది నీ మంది బాగదులు చెప్తే ఎవడు వినటోడు ఎవడు లేడు ఇక్కడ. చాలా తప్పు దుర్మార్గం ఇప్పటికీ నువ్వు చేస్తున్నావు దుర్మార్గం. శ్రీరామచంద్రుని పేరు మీద చెప్పుకుంటూ నినాదాలు ఇచ్చుకుంటూ నువ్వు చేసేటి పాప పనులు. ధర్మాన్ని నిలబెట్టి ఒక యుగ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు భగవంతుని రూపం దాల్చినటువంటి వ్యక్తిని ఆ పేరు చెప్పుకుంటూ మీరు అధర్మానికి పాల్పడుతున్నారు, దుర్మార్గానికి పాల్పడుతున్నారు, మానభంగాలకు పాల్పడుతున్నారు. మానభంగాలు పాల్పడినటువంటి వ్యక్తులకు మీరు సహకారం చేస్తున్నారు. మీరు వాళ్ళు ఎంబడి ఉంటున్నారు, పనిష్మెంట్ ఇస్తలేరు. శిక్ష భగవంతుడు బరాబర్ ఇస్తారు ఆ కుటుంబానికి చెప్తున్నారు సపోర్ట్ చేసిన వాళ్ళకు. చట్టం ఉన్నోడి చుట్టం అని చెప్పేసి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా బలంగా వైరల్ అవుతుంది. మీరు ఏం నమ్ముతారో, చట్టాన్ని నమ్ముతా ఉన్నారా అధికారాన్ని నమ్ముతా ఉన్నారు? బరాబర్ చట్టం ఉన్నోని చుట్టం అనేది చాలా సందర్భాలలో భారతదేశంలో తేలిపోయింది, ఇప్పుడు కూడా తేలుతున్నది. కానీ ఎక్కడెక్కడనైతే ప్రజలు తిరగబడతారో అప్పుడు బరాబర్ దానికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు వెనకట కూడా గట్టినే కదా. వెనకట పోలీస్ స్టేషన్లలో ఇప్పుడు దురభూస్వాములకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ ఉద్యమాలు ఎట్లా పుట్టినాయి అసలు? అన్యాయము దుర్మార్గము మోసాలు చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోలేని పరిస్థితులు కదా. తిరుగుబాటు వచ్చింది. తిరుగుబాటు వచ్చి ఆయుధాలు పట్టుకున్నారు, కొందరు అటు ఇటు పోయినరు. ఆయుధాలు పట్టుకున్న దాంట్లో భూస్వాములు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ కులం ఆ కులం అనేది కాదు, ఇక్కడ కులాలు కాదు. న్యాయం అన్యాయం, న్యాయం దిక్కే ఉన్నారు, అన్యాయం దిక్కే ఉన్నారని. ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకరు దుర్మార్గుడు అయితే అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ దుర్మార్గ వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు కదా. ఆడ నువ్వు రెడ్లు ఉన్నారు, వెలుమలు ఉన్నారు, ఇటు పక్కకున్నారు, అటు పక్కన గుల్లగౌన్లు ఉన్నారు, మాలమాదిగా ఉన్నారు, అందరు ఉన్నారు. న్యాయం అన్యాయం అక్కడికి వచ్చినప్పుడు. సో అట్లా క్లియర్ కట్ గా సమాజంలో కూడా అట్లా డివైడ్ అయి ఉన్నది. ఇక్కడ మంచి చెడు ధర్మం అధర్మానికి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు నిలబడే స్థాయిలో ఉండి ఈ ప్రాంతంలో అవన్నీ జరిగినాయి. ఓకే, రేపటి రోజు అంటే ఇవాళ పేపర్లో కూడా ఏమొచ్చింది, బండి బైరేదకు ఒక సాధారణమైనటువంటి ఖైదీతో సమానంగానే అందులో ఉన్నాయి, ఎట్లాంటి స్పెషల్ ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి పేపర్లో మెయిన్ హెడ్లైన్స్లో వచ్చింది. ఎట్లా చూసుకోవచ్చు ఈ హెడ్లైన్స్? మొన్నటి వరకు ఆ అమ్మాయి తరఫున మాట్లాడినటువంటి పేపర్లు ఇలా బండి బైరత్ గురించి గొప్పగా రాస్తూ ఉన్నాయి. అంటే బండి భగీరథ గురించి గొప్పగా రాసుడు కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ప్రభుత్వం మొత్తం బదనాం అయిపోయింది. ఆ రాసిన పేపర్లు ఏంటియో కానీ బదనాం అయిపోయింది కనుక ఆ బదనాం అయిన దాన్ని ప్రజల లోపట ఏంది రాచమర్యాదలు ఏంటిది నువ్వు అన్నావు చట్టం ఉన్నోని చుట్టమా అని చెప్పాను. అంటే అక్కడ పోయినాక కూడా అట్లేం లేదు అని చెప్పేటందుకు అది హెడ్లైన్స్ లేస్తున్నారు. బాధితురాలు పక్షాన బాధితురాలు స్టేట్మెంట్ ఎక్కడ కూడా హెడ్లైన్స్ కంటిన్యూస్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నది, చర్యలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ను బీజేపీని కాపాడే ప్రయత్నంలో భాగంగానే అటువంటి వాళ్ళు రాస్తున్నారు. ఇలా వాడు బ్రెడ్ తింటేంది ఏం తింటేంది పై అసలు ఫస్ట్ నష్టం ఎట్లా జరిగింది అనేది అయితే రావాలా లేదా? ఇప్పటిదాకా 8 రోజులు కాపాడినారు కదా వీళ్ళు వాళ్ళు కలిసి అందరు కలిసి. దీనిలో కొంత మీడియా కూడా అటు సైడ్ ఉన్నది కదా. ఎంత దుష్ప్రచారం చేసిండ్రు. ఇలా కొంత సమాజం మొత్తం ఒక్కటైపోయి బాధితుల పక్షాన నిలబడ్డ చూసినావా? అది గ్రేట్. ఇది అందరు మొత్తం సమాజం విజయం, మనందరి ఇట్లా ఆలోచించే ప్రతి ఒక్కరి విజయం అది. ఎంత పోక్సోలో కేసులో పేర్లు కూడా బయటికి రావద్దంటే కూడా కొందరు కావాలని పేర్లు బయటికి తీసుకొచ్చి మైనర్ బాలిక పేరు బయటికి తీసుకొచ్చి వాళ్ళను చిత్రహింసలు పెట్టే లెక్కగా ఆల్రెడీ వాడు చిత్రహింసలు పెట్టిండు, వీళ్ళు వచ్చి మళ్ళీ ఇంకా అదే రీతిలో తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు మీడియా కూడా ఇవ్వాలి, ఎందుకంటే ఇది దీంట్లో హుషారు అయ్యో పాపం అన్నట్టు ఏం లేదు. ఈ మీడియా అంతా కూడా ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వము చాలా స్ట్రిక్ట్ ఉన్నది, బెత్తం పట్టుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి అని చూపిస్తేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం అది. లేకపోతే ఆయన లోపల ఉంటే ఏం తింటే ఎవరికి ఏం చేసేది ఉంటది. ఇవాళ ఒక రోజు ఇట్లా ఉంటది, రేపో ఎల్లుంటో పోతాయి, ఆయనకు అన్ని పోతాయి. బరాబర్ కాపాడే ప్రయత్నం చేసి ఇంకోటి అక్కస్ ఎట్లా తెలుసా దీంట్లో ముఖ్యమంత్రి మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ చెప్తాడు. ఆయన ఏమంటాడు, 2 గంటల ముందే అక్కడ కంప్లైంట్ ఇచ్చిండని చెప్తాడు. ఈ అబద్ధం ఒకటి గంట సేపటి లోపల పోక్సో కేసు పెట్టినావు అనుకుంటూనే అక్కడ కూడా ఇంకో కేసు అయింది కదా అంటాడు. అరే బాధితురాల తరఫుకెళ్ళి మాట్లాడతావా నువ్వు, అవతల తరఫుకెళ్ళి మాట్లాడతావా? ఆడ కూడా ఉంది కదా, అది కూడా నేను ఎంక్వైరీ చేయాలి కదా. ఇవన్నీ పిట్ట కథలు మొత్తం. ఏంది నువ్వు చేసే ఎంక్వైరీ అన్ని మొత్తం ఆధారాలతో సహా తీసుకుపోయడం ముంగడ పెట్టిరు కదా. పెట్టినాక ఇంకా నీకు ఆల్చం ఎందుకు అవుతుంది? ఆ కంప్లైంట్ గురించి ఏంది, బాధితురాల కంప్లైంట్ గురించి మాట్లాడతారు, దాని గురించి మాట్లాడతారు. అక్కసేందని అందరు కలిసి నన్ను ఒత్తిడి చేసి కేసు పెట్టిస్తారు కదా. అందుకే ఏంది ఇప్పుడు ఉరిదీయాలా అంటుండు. ఇప్పుడు మనం మాట్లాడితేనా మనకు నచ్చంది అని అడిగినాం అనుకో, అడిగితే మనిషి ఎట్లా రియాక్ట్ అవుతారు, అట్లా ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళిద్దరు బాగా దోస్తులట.
ఓకే. మరి ఈయనకు ఓటుకు నోటు ఆర్ఎస్ బ్రదర్స్ అని ప్రజలే పెట్టిరు కదా, మరి ఓటుకు నోటు కానీ సాయం చేస్తా అని చెప్పిండో ఏందో, లేకపోతే ఈయన చేసేటి లంగదందాలకు కేంద్రం కూడా సపోర్ట్ ఉన్నట్టున్నది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏందో నాకు అర్థమైతే లేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అర్థమైతే లేదు, ఆ మీనాక్షి నటరాజన్ ఏందో అర్థమైతే లేదు, ఆమె ఆడాము ఉండేది కూడా వారం రోజులు పడుతుంది ఎక్కడన్నా. చిన్న చిన్న వాటికేమో అక్కడ దాకా పోతుంది, సీమ చిట్టుకు అంటే ఢిల్లీ దాకా పోతారు వీళ్ళు. మరి ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయ్యి పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి, రౌండ్ టేబుల్ అవుతున్నాయి, బృందాలుగా విడిపోయి మేము ప్రయత్నం మేము చేస్తా ఉన్నామని చెప్పి చెప్తారు. గదే భయ్, ఇప్పుడు దాచిపెట్టిన వాళ్ళే వాళ్ళు బృందాలుగా విడిపోయి అవన్నీ ఉట్టి మాటలు, ఉట్టి మాటలు. ఏడ ఆడిన పోయి బండి సంజయ్ ఇంట్లో పెట్టుకొని ఉంటాడు ఎక్కడన్నా, బండి సంజయ్ మేనమా ఇంటికి పోయి సర్చ్ చేసినా ఉంటారా, ఢిల్లీలో ఉన్నారని వాళ్ళకి ఎరికే, అన్ని ఎరికే, వాళ్ళు చెప్తేనే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు. బండి సంజయ్కే ఎరికే కదా. ఇప్పుడు వేరే పోక్సో చట్టం అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, పోక్సో అయినా ఏదైనా ఏ చిన్న కేసు అయినా తీసుకొచ్చి ఫస్ట్ సామాన్యుడు అయితే మాత్రం వాళ్ళ అమ్మను నాన్నను ఏం సంబంధం లేని వాడు ఎక్కడనో కాశ్మీర్లో చేసినా కానీ ఇక్కడ తీసుకొచ్చి బొక్కలేసి కొడతారు కదా. మరి అసంటప్పుడు బండి సంజయ్ని ఎందుకు అరెస్ట్ చేయలే, బండి సంజయ్ని ఎందుకు లోపల పెట్టి అడగలే, ఎందుకు ఎంక్వైరీ చేయలే, ఉల్టా అడుగుతున్నారు నువ్వు సరెండర్ చేపి అని అడుగుతున్నారు కదా. అంటే మరి వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ దగ్గర ఉండడం తెలుసు కదా. అందుకే చట్టం ఉన్నోని చుట్టము అని చెప్పేటందుకు, అధికారంలో ఉన్నోని చుట్టము, పైసలు ఉన్నోని చుట్టము, ఏ పేదోనికైనా ఇట్లా జరగదు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినాం, ఆ దిశ కేసులో చూసినాము ఏమేమి జరిగిందో. ఎన్కౌంటర్ 24 గంటల లోపట్నే అన్ని జరిగిపోతాయి, చాలా మందికి అన్ని జరిగిపోతాయి ఇవన్నీ. కానీ మరి ఈ కేసులో ఎందుకు జరగదు? ఇది వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి. అది తప్పు, ఇది తప్పు, అన్ని తప్పే, ఇవన్నీ జరుగుతున్న తప్పే. కానీ అందరికీ సమాన న్యాయం ఉండాలి. ఈ సమాన న్యాయం జరుగుతలేదు. ఎందుకంటే సమానంగా ఉండాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు అధికారంలో లేరు. వాళ్ళ రాజకీయాల గురించి, పైసల గురించి, పదవులను కాపాడుకుంటందుకు కేవలం అవే శాశ్వతం అంటోళ్లకు ఆ కుటుంబాలు సర్వనాశనం కానీ, వాళ్ళ మానసిక స్థితి సర్వనాశనం కానీ, భారతదేశ చట్టాలు సర్వనాశనం కానీ వాళ్ళకేం పట్టింపు ఉండదు. కానీ వాళ్ళు, వాళ్ళ పరిచయస్తులు, వాళ్ళ ధనం, వాళ్ళ అధికారమే వాళ్ళకు పరమావధి టాప్ లో వాళ్ళు ఉంటారు. కాబట్టి అది రేవంత్ రెడ్డి అయినా, బండి సంజయ్ అయినా, కేంద్రంలో ఉంటున్న నరేంద్ర మోడీ అయినా, వాళ్ళు కూర్చొని ఒక పోక్సో చట్టం, ఒక పోక్సో కేసు కింద ఒక మైనారిటీ బాలిక తల్లి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక భారత ప్రధాని ఆయన దగ్గర ఉన్నటువంటి, మేము చాలా సంతోషపడ్డాం ఏంటంటే ఇన్విటేషన్లో ఆయన పేరు లేదనుకున్నాం. అంటే అరే ఈయన మీద నజర్ పడ్డది అనుకున్నాం. కానీ వేదిక మీదకి బండి సంజయ్ని వేదిక మీదకి ఎక్కిస్తారు. తండ్రి అందులో ముద్దాయని కూడా తెలుసు, అన్ని తెలుసు కదా. ఈయన కూడా ఇంటికి పోతే ఇట్లా గట్టిగా మాట్లాడిండు, మందలించిండు, చెప్పిండు, బెదిరించిండు అనే సంగతి కూడా ఇరికే కదా. అంటే తండ్రి ఇట్లా ముద్దాయి అవుతాడు. అందుకే చెప్తున్నా, నేను ఇప్పటికీ 2 సార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, కొడుకు చేస్తే కొడుకు తండ్రి సపోర్ట్ చేసిండు కదా. బాధితులు ఇంటికి పోతే బెదిరించిండు కదా. తండ్రిగా ఆయన పాత్ర పోషించరా అని చెప్పి 100% పోషించలేదు. తండ్రిగా పోషించలేదు, మంత్రిగా కూడా పోషించలేదు. తప్పు చేసినా ఒప్పు చేసినా నా కొడుకు కదా, ఏదో ప్రేమతో అట్లుండదు. తప్పు చేసినా ఒప్పు చేసినా అని అంటే నడవదు. చట్టాలు అవి చెప్పాయి. ఎవడైనా తండ్రి అయినా, కొడుకైనా, బిడ్డ అయినా, తల్లి అయినా, ఎవరైనా అంతనే. నువ్వు తప్పు చేస్తే చట్ట ప్రకారంగా శిక్షార్హునివి. నువ్వు కాపాడే ప్రయత్నం చేసినావు అంటే నీకు బాధ్యత ఎక్కువ ఉన్నది కదా. నువ్వు ఒక మంత్రి స్థాయిలో, నువ్వు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి, నువ్వు కాపాడద్దు కదా. నీకు చట్టం తెలుసు. ఇంకా చట్టం తెలియనటువంటి వాళ్ళకు కూడా శిక్షలు నడుస్తున్నాయి. ఇప్పుడు పేదోడు కూడా ఉంటాడు, కూలి పని చేసుకుంటాను కూడా తండ్రిని తీసుకుపోతే అలా ఇట్లా మాట్లాడద్దని తెలియని వాళ్ళని కూడా కేసులు పెట్టి చేస్తున్నావు కదా. అట్లా నువ్వు అన్ని చట్టాలు తెలుసు కదా. తెలిసినాక నీ కొడుకు నువ్వు ఎట్లా రక్షించే ప్రయత్నం చేస్తావు? అటువంటి వాళ్ళు ఇద్దరు స్టేజ్ మీద కూర్చుంటారు, ఇగిలించుకుంటుంటారు మంచిగా. మై ఫ్రెండ్ అంటాడు ఈయన, ప్రియమిత్రుడు అని ఈయన అంటాడు, ఆయన సపోర్ట్లు కొడతాడు. అదే వేదిక మీద ప్రధానమంత్రిలకు ఆఫర్లు చేస్తాడు. ఇది జనం చూస్తలేరా? జనం తరఫుకెళ్ళి మనం మాట్లాడొద్దా? ఇది న్యాయం అంటే నైతికంగా తప్పు, కానూన్ ప్రకారం కూడా తప్పు నువ్వు చేసినాయి. ఇవి జనం అబ్జర్వ్ చేస్తున్నారు. జనం ఉండాలి, జనం తెలియాలి. అట్లీస్ట్ కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్ చెప్పకున్నా కానీ ఇలా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, డిజిటల్ మీడియా తోటి ఇలా వాస్తవాలు జనానికి తెలుస్తున్నాయి. వాళ్ళు ఏంది అడ్వర్టైజ్మెంట్లతో, పెద్ద అడ్వర్టైజ్మెంట్లతో పైసలకు నడిచేటి గవర్నమెంట్కి వెళ్ళి వస్తాయి. కాబట్టి గవర్నమెంట్ కు ఏది వినాలనిపిస్తుందో, ఏ సంగీతము, ఏ మ్యూజిక్ వినాలనిపిస్తుందో, ఎవరు పాట వాడు తినాలనిపిస్తుందో గదే ఇంటారు వాళ్ళంతా. వాళ్ళు అవన్నీ గవే పెడతారు ఆ పత్రికలో అవన్నీ. అందుకే ఇవాళ ఈ న్యూస్ టాప్ స్టేజ్ లో ఉంది. లేదా ఆయన బ్రెడ్ తిన్నాడు, పాలు తిన్నాడు, మటన్ అద్దన్నాడు అనేది వాళ్ళకి పెద్ద న్యూస్. కానీ బాధిత కుటుంబం నుండి 7 రోజుల నుంచి ఏం నరకం అనుభవిస్తున్నది అని చెప్పని నువ్వు హెడ్లైన్స్ కనుక రాసేది ఉంటే అప్పుడు ఎస్ కరెక్ట్ అంటుంది. గత 7 రోజుల నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి ఏం శిక్ష అనుభవించారు, ఎంత మానసిక ట్రౌమా, 6 గంటల నుంచి 12:45 వరకు పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు, వాళ్ళు ఎంత మానసికంగా క్షోభ అనుభవించారు అనేది రాయనుంటివి, గది రాయనుంటివి. వాడెవడో అందులో పడ్డోడు నేరం చేసినాడు పోయి అందులో కూర్చుంటే, ఆ కంప్లైంట్ ఇచ్చారు కదా, పోయి అందులో కూర్చుంటే ఆయన బ్రెడ్ పాలు తిన్నాడు, మటన్ చికెన్ తినలేదు, ఇవి ఆ వార్తలు. అది హెడ్లైన్స్ రాసుడు. మళ్ళా ఇది సమాజం చూస్తున్నది, సమాజం లోపల రిజిస్టర్ అవుతుంది. ఓకేనా. ఎట్టకేలకు బండి బైరాజ్ అరెస్ట్ అయ్యిండు.
ఇంకా బండి సంజయ్ మీద ఎందుకు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు చాలా మంది? బరాబర్ చేస్తాము, చెయ్యాలి. బండి సంజయ్ కూడా ఇంట్లో దోషి. ఎందుకంటే బండి సంజయ్ నోటీసులకు వచ్చిన తర్వాత బండి సంజయ్ ఉల్టా పిల్లగాన్ని పంపించి అమ్మాయితో పెట్టిపించి కేసు పెట్టి అని ఉండే. ఈయన బెదిరించిండు ఇంటికి పోతే, తల్లిదండ్రులను బెదిరించిండు, ఆ పాపను బెదిరించిండు, ఉల్టా వ్యంగ్యంగా మాట్లాడిండు. ఫినాయిల్ తాగిందంటే టేస్ట్ ఎట్లుందని చెప్పి మాట్లాడిండు. దుర్మార్గుడు. నేనేందో తెలుసా అన్నాడు, ఎంతమంది దగ్గర తిరిగినావు అన్నాడు. ఈ మాటలు మాట్లాడి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇటువంటివి ఉన్నాయి కదా. ఇవన్నీ ఒకెత్త మన సొట్టలో మన సొట్టలో ఇది ఏంది అని చెప్పి అడుగుతుంటే ఒక్కొక్కరిని సంగతి చూస్తా, నేను అందరిని గుర్తుపెట్టుకున్నా, ఒక్కొక్కరిని అంతం చేస్తా. ఈ భాష మాట్లాడిన బెదిరిస్తున్నాడు ఆయన. తప్పుడు ప్రచారం చేసిన సంగతి చూస్తా. అరే ఆయన కానూను ఉన్నదబ్బా, కానూను ఉన్నది. కానూను ప్రకారంగా చేసుకో. నీకు తప్పుడు ప్రచారం ఇవ్వడం చేస్తే చేసుకో. మన సొట్టలో ఎవరు చేయలేదు తప్పుడు ప్రచారం. ఆ అప్లికేషన్ కంప్లైంట్ లో ఏమున్నదో కంప్లైంట్ ప్రాపర్ గా చేయమని మాట్లాడుతున్నాం మనం. అంతనే కంప్లైంట్ ఏమి ఇచ్చిందో దాని మీద చర్య తీసుకోమన్నాం. చర్య తీసుకున్నప్పుడు ఎందుకు చర్య తీసుకుంటలేను. కానీ ఎవడెవడైతే నువ్వు మీరు ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరిని అంతం చేస్తానని లెక్క మాట్లాడి వార్నింగ్లు ఇస్తున్నాడు. చూసినావా ఏ అహంకారంతో ఇస్తున్నాడు? ఎక్కడ ఏ చట్టంలో ఉన్నది నువ్వు బెదిరియమని? అది ఒక కేంద్ర మంత్రి స్థాయిలో నువ్వు బెదిరియమని ఏ చట్టం చెప్పింది నీకు? చట్టం నీకు ఇబ్బంది అయితే నువ్వు కంప్లైంట్ చేయి. అది ఎవరి మీదనే కావచ్చు, పృథ్వీరాజ్ మీద కావచ్చు, నాగేష్ మీద కావచ్చు, ఇంకెవరి మీద కావచ్చు. నువ్వు కంప్లైంట్ చేయి. నువ్వు లీగల్ గా రా. మా ఏమైనా అభ్యంతరకరమైన ఉంటే లీగల్ గా రావాలి కదా. కానీ నువ్వెట్లా చెప్తావు? నువ్వు ఒక గుండా లెక్క నువ్వెట్లా మాట్లాడతావు? ఒక మంత్రి ఉండి నేను అంతం చేస్తా, ఒక్కొక్కరిని ఇచ్చిపెట్టానా, ఈ కొడుకులను ఒక్కొక్కరిని ఇచ్చిపెట్టా అని చెప్పని ఎట్లా మాట్లాడతావు? అంటే సంపుతావా? నీ జాగ్రత్త. అంటే నిన్న మొన్న నోటీసులు కూడా వస్తున్నాయి. ఏది ఆయన ఫోటో ఆయన పేరు వాడిన వాళ్ళందరూ డిలీట్ చేయాలి వీడియోలు అని చెప్పి. అవి వేరే అబ్బా. ఆయన అదే సాధించారు. ఆయన ఫోటోలు ఆయన కథలు వేరు. నువ్వు అంతం చేస్తా, నేను వదిలిపెట్టా, ఎవరికి వార్నింగ్? చట్టాలు అనలే కదా అట్లా. నేను నా మీద వీడియో పెట్టిండ్రు, నా కొడుకు పక్కకు పెట్టిర్రు, అందుకే చేయను. అరే ఇప్పుడు ఏదో ఆర్డర్ తెచ్చిందన్నారు, ఆర్డర్ వచ్చిందో రాలేదో ఇంకా నాకైతే తెలియదు. కానీ ఆ మాట్లాడే క్రమంలో ఏం చెప్తాడు, నా పేరు వాడొద్దు, బండి సంజయ్ పేరు వాడొద్దు అని చెప్తాడు. అరే ఏమో భగీరథ అంటాడు ఎవరి కొడుకు? సన్నాఫ్ అంటే ఏం చెప్తారబ్బా? భగీరథ అంటే రోడ్ సైడ్ రోమియో, వాడు ఇట్లా రోడ్ సైడ్ రోమియో. కానీ అయ్య పేరు కూడా అట్నే పెడతారా? బండి భగీరథ అన్నప్పుడు సన్నాఫ్ బండి సంజయ్ అంటారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టినే ఆ పిల్లగాని ఆగడాలు ఇప్పటిదాకా నడిచినాయి కదా. సో వార్నింగ్లు ఇస్తున్నాడు. చూసినావా? బరీ బాజార్ల నడి రోడ్డు మీద కొన్ని వందల మంది ముంగట నా మీద ఎవడన్నా మాట్లాడితే అంతు చూస్తా అని మాట్లాడుతున్నటువంటి అంత అహంకారం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దీని అనుకున్నటువంటి బలం ఏంటిది? అంటే ఆయన కేంద్ర మంత్రి, దేశాన్ని వాళ్ళు పాలిస్తారు. గుర్తుపెట్టుకోండి, ప్రజలు చాలా బలవంతులు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు చాలా బలవంతులు. ప్రజలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయంగా మటుమాయమవుతారు. ప్రజలు గమనిస్తున్నారు. నీ అకౌంట్ లో పడుతున్నది ప్రతి ఒక్కటి. కరీంనగర్ ప్రజలు కూడా ఎన్నో పోరాటాలకు జీవం పోసినటువంటి కరీంనగర్ ప్రజలు ఇటువంటి దుర్మార్గుని అసలే సహించారు. భవిష్యత్తులో చెప్తారు వాళ్ళు. కరీంనగర్ ప్రజలు చెప్తారు ఎవరి పక్షాల ఉన్నారని చెప్తారు. కడుపులో బిడ్డలు కన్నటువంటి ప్రతి తల్లి తిరగబడుతుంది రేపు పొద్దుగాల. ప్రతి తల్లి లోపల ఆ ఆవేదన ఉన్నది, ఆందోళన ఉన్నది. ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా, ఇంత దుర్మార్గుడా, ఇంత నీచంగా మాట్లాడతారనేది రిజిస్టర్ అవుతున్నది. ఆడబిడ్డల కన్నా ప్రతి తల్లిదండ్రి లోపల ఇది రిజిస్టర్ అవుతున్నది. చూడండి మీరు భవిష్యత్ ఎట్లుంటుందో చూడండి. బండి సంజయ్ ని కూడా ఎందుకు చెప్తున్నా, బండి సంజయ్ కూడా దీనిలో దోషే. A2 ఆయన ఉండాల్సిందే. పెడతారా పెట్టరా, ఇది ఎంత ఒత్తిడి జరుగుతుంది. పెట్టకుంటే జనం లోపల ఈ అంశాన్ని మేము తీసుకుపోతాం. బరాబర్ తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. బరాబర్ తీసిపడేసాలి అసలు మంత్రి పదవికి వెళ్ళి. ఇటువంటి మైనర్ బాలికలను అత్యాచారం చేస్తే ఆదుకోమని చెప్పి పోయినటువంటి వాళ్ళను బెదిరించినటువంటి వ్యక్తి కేంద్ర మంత్రి పదవిగా ఎట్లా కొనసాగుతాడు? సామాన్యునికైతే ఇట్లుంటుందా? పేదోనికైతే ఇట్లుంటుందా? మిడిల్ క్లాస్ వానికి ఇట్లుంటుందా? ఓ గవర్నమెంట్ జాబ్ చేసేటోనికైతే ఇట్లుంటుందా? ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటోనికి ఇట్లుంటుందా? ఓ వ్యవసాయం చేసే కుటుంబంలో జరుగుతూ ఇట్లుంటుందా? మంత్రి కొడుకు కాబట్టికే ఎవరు ఆడోళ్ళు ఎవరి మీదనే నాకు కన్నుబడ్డా కానీ నేను దాన్ని అనే మానసిక స్థితి తీసుకొచ్చింది ఎవడు? నువ్వు తీసుకొచ్చినావు. నువ్వు మంత్రి కాబట్టి వానికి ఆ పోరానికి అహంకారం వచ్చింది. నేను ఏం చేసినా నడుస్తుంది అని చెప్పి అహంకారం వచ్చింది. అందుకే దొంగ కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ మీద పంపించి బెదిరించుడు. ఇప్పటికీ వాళ్ళ అయ్యా బండి సంజయ్ ఇప్పటికీ బెదిరిస్తున్నాడు కదా. ఏం కనబడతలేదా? ఇళ్ళకు రాజకీయ వ్యవస్థకు తెలంగాణలో ప్రజలకు కనబడతలేదా? అందరు చూస్తున్నారు. చట్టం అందరికి సమానమే నమ్ముతారానా? అందరికి సమానమే. అందరికి సమానమే, కానీ సమానంగా నడుస్తలేదు. పేదోళ్ళకి ఒక న్యాయము, ఉన్నోనికి ఒక న్యాయము. పేదోడు తప్పు చేస్తే వానికి శిక్ష ఒక తీరు ఉంటది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా క్లియర్ కట్ గా, ఆ పిల్లలను అప్పుడు కాల్చి చంపిరు కదా ఇక్కడ జరిగిందని ఇష్యూకు. అదే మరి ఇక్కడ ఎందుకు అమలు అయితే లేదు?
ఓకే. అప్పుడు సజ్జనారులు పుట్టి హీరోలు అయింది కదా, పువ్వులు జనం ఇచ్చిరు కదా, మరి ఇవాళ ఎందుకు జరుగుతలేదు? బండి భగీరథ సంగతి ఏంది? వాడన్నా పని చేసుకుంటాడో, కూలి పని చేసుకుంటాడో, లేకుంటే డ్రైవర్ గిరి చేసుకుంటాడో అని చెప్పని ఉన్నది కదా. ఇక్కడ అట్లా కాదు, వీడు చదువుకొని వానికి ఏం తెలియనోడు, వాడు చేసి పడేసిన అనుకున్నా తెలియనోడు. ఇక్కడ నువ్వేంది చదువుకొని నువ్వు జనం లోపట రాముడు అనే ఉపన్యాసం ఇచ్చుకుంటా మైక్ పట్టుకొని రామరాజ్యం అని చెప్పుకుంటూ ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి పోరడు, ధర్మము రాముడు అని చెప్తున్న సీతారాముడు అని చెప్తున్నట్టు పోరడు, ఆ పోరడు మాట్లాడతాడు, ఆ పోరడు చేస్తాడు. అంటే ఈ మొత్తం తెలిసినోడు అన్ని చట్టాలు తెలిసినోడు, సమాజం తెలిసినోడు చేస్తే ఎక్కువ తప్పు అవుతుంది అది. సో అటువంటి వానికి మాత్రం రాచ మర్యాదలు గాలి మోటార్లలో ఢిల్లీకి వస్తాడు, ఇక్కడికి 4-5 కార్లలో వచ్చి ఆయనకు మర్యాదలు జరుగుతాయి. ఆయన ఆడ ఏం తిన్నాడు అనేది పత్రికలు రాస్తారు, కానీ వాళ్ళ కుటుంబాలు వాళ్ళైతే నాశనం అయిపోయారు. వాళ్ళు మొత్తం చట్టం శిక్షించలే, వాళ్ళని చట్టం శిక్షించలే. అధికారంలో ఉన్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ అనుకొని చేసిన పని, కానీ చట్టం దాకా పోనీయలే కదా అక్కడ. మరి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ కూడా జరగాలి కదా మరి ఒకవేళ ఉండేది ఉంటే. అంటే చట్టము వాళ్ళ చుట్టం కాదు, చట్టం ఇక్కడ వీని చుట్టం. బండి భగీరథ అంటోని చట్టం చుట్టం కాబట్టి పేదోనికి ఒక న్యాయం ఉంటది, ఉన్నోనికి ఒక న్యాయం ఉంటది. ఓకే, మీ దృష్టిలో బండి సంజయ్ కొడుకు అరెస్ట్ అయిందా లేదంటే లొంగిపోయిందా? అరెస్ట్ ఏం కాలే, అంత సీన్ లేదు. వాళ్ళే పట్టుకొచ్చి ఒప్పచెప్పారు. వీళ్ళేం అరెస్ట్ చేయలే, కాకపోతే వీళ్ళు అరెస్ట్ చేస్తున్నట్టు చూపించుకున్నారు. వాళ్ళంతా కలిసే ఉన్నారు, జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు గంతే. ఆ ఢిల్లీలో ఉన్నాడు, ఈడనట పోయి ఆడున్నాడా సందుకలల్లా, బీరుమలల్లా, మంచం కింద. ఏంది తమాషా? కుక్కల పిల్లలు ఎలుక ఉన్నదా ఇంట్లో, సుందేలకు ఉన్నదా, చిన్నేలకు ఉన్నదా, పెద్దలకు ఉన్నదా, పిల్లి దాసుకున్నదా అన్నట్టు చూస్తున్నారు. దాన్ని మళ్ళీ వీడియోలు వేసి వాళ్ళ ఛానళ్ళల్లో మొత్తం గాలింపు చర్యలు 10 టీంలు మొత్తం తిరిగాయని చెప్పారు. అరే వాళ్ళకి అంతా తెలుసు, వాళ్ళంతా తెలుసు. వాళ్ళు అనుకున్నారు వాళ్ళు తీసుకురా బైగా ఇప్పుడు తప్పేటట్లేదు, ప్రజలు అనేటట్టున్నారని చెప్పని అన్నారు. వాటి కనుకనే తీసుకొచ్చి పెట్టిరు అంతనే. ఈ కేసులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? చూద్దాం ప్రజలు ఎంతవరకు అయితే ఒత్తిడి తీసుకొస్తారో. ఇప్పటికీ కూడా దీన్ని కింది మీద చేసే ప్రయత్నం జరుగుతుంది, కానీ ప్రజలు తిరగబడుతున్నారని మళ్ళీ ఇంకొక కేసు, ఇప్పుడు మళ్ళీ ఇంకో సెక్షన్స్ కొన్ని ఆల్టర్ అయినాయని చెప్పి తెలిసింది. ప్రజలు ప్రతిది గమనిస్తారు కదా, రేపు పొద్దుగా అడుగుతారు అందరినీ. సో దాన్ని పెట్టే కాడికి పెడుతున్నారు. మరి ఆ కుటుంబాన్ని ఉంచుతారా, అసలు కుటుంబాన్ని కథం పట్టిస్తారా, ఇవన్నీ రేపు చూడాల్సిందే. కానీ ప్రజల ఒత్తిడితోటే ఇప్పుడు ఇక్కడ దాకా పోయింది అనేది మొత్తం తెలుసు, అందరికీ తెలుసు. ఇలా ఆంధ్ర మీడియా కూడా చెప్తున్నది, తెలంగాణ సివిల్ సొసైటీస్ చైతన్యానికి పాదాభివందనం అని చెప్పి దండం పెడుతున్నారు. వాళ్ళంతా ఎక్కడ న్యాయం ఉంటుందో అక్కడ ఉంటారు, ఎక్కడ అధర్మం అన్యాయం జరుగుతుందో బాధితుల పక్షాన తెలంగాణలో ఉన్నటువంటి సివిల్ సొసైటీస్ కావచ్చు, కొంతమంది జర్నలిస్ట్ కావచ్చు, ఇంకా ఆ ప్రాంతంలో బతికి ఉన్నారు అని చెప్పి చెప్తున్నాడు కదా. అది ఉన్నదే మనం అట్లా చెప్తాము, జనంలో పాటు తీసుకుపోతాము. శిక్ష పడేదాకా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఎప్పటిదాకానే దీన్ని కేంద్ర మంత్రిగా ఉంటాడో ఆ ఒత్తిడి జరుగుతుంది. అందుకనే ఒక్క నిమిషం, అందుకనే ఆయన నా మంత్రి పదవికి వెళ్ళి తీసి పడేశారు. ఒకవేళ ఆడ ఉంటున్న మంత్రి పదవి కంటిన్యూ అవుతుంది అని అంటే బరాబర్ కేంద్ర ప్రభుత్వం కూడా బండి భగీరథను కాపాడే ప్రయత్నం చేస్తున్నది అనేది చాలా క్లియర్ కట్. అది నరేంద్ర మోడీ కూడా దాంట్లో కాపాడే ప్రయత్నం చేస్తున్నది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. శిక్ష పడకపోతే చూద్దాం, టైం వస్తుంది కదా, శిక్ష ఎట్లా పడదో చూద్దాం. దాంట్లో అన్ని ఉన్నాయనే ఇక్కడ దానికి వచ్చి కేసు పెట్టిరు కదా, లేకపోతే ఇప్పుడు ఆ పిల్లగానికి బెయిలిద్దరు. ఉల్టా ఇప్పుడు కొత్తగా ఒకరిద్దరు మాట్లాడుతున్నారు. అసలు ఈ బాధితురాలి తల్లిదండ్రి మీద కూడా కేసు పెట్టాలి, దీనికి పెట్టాలి అర్థమైతే లేదు. ఇలా సమాజంలో కోవిడ్ స్కూల్స్ ఉన్నాయి, కోవిడ్ కాలేజెస్ ఉన్నాయి, పిల్లలు నలుగురు ఎదురు అటు పార్టీలోకి ఇటు పార్టీలో పోతుంటారు. నువ్వు పొద్దున్న లేస్తే శ్రీరామచంద్రుడు నేను హనుమంతుని లెక్క, నరేంద్ర మోడీకి శిష్యుని హనుమంతుని లెక్క, నాకు శ్రీరామచంద్రుడు నరేంద్ర మోడీ అని చెప్పుకుంటా తిరిగటోని ఇంట్లో ఇంత పిశాచుడు ఇంత కామాంధుడు ఉంటాడే ఎందుకు అనుకుంటారా? బా పెంపకం మంచిది అనుకొని ఆ తల్లిదండ్రులు వాళ్ళని పిల్లలు కలిసి అక్కడిక్కడ పోతే పంపించిండ్రు. ఎప్పుడైతే అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసిందో అప్పుడు కూర్చోబెట్టి అడిగితే ఇవన్నీ చెప్తే వాడు అంత దుర్మార్గుడు అని అనుకోలేదు కదా. ఆ పిల్లను 170-180 స్పీడ్లో ఓఆర్ఆర్ తీసుకొని పోయి నువ్వు ఒప్పుకుంటావా లేదా గుద్దుతా ఇట్లా బెదిరించుడు. ఏం తెలుస్తుందా? మైనర్ చిన్న పిల్ల మైనర్ పాపకు తీసుకుపోయి 9వ చేసి ఇట్లా ఒత్తిడి చేసి ఒప్పించుడు. 9వ ఫ్లోర్ దాకా ఇంటికాడ పోయి కూర్చుంటే బాల్కనీలో పోయి ఒప్పుకోకపో దుంకుతా. ఆ వయసులో పిల్లలకు తల్లిదండ్రులకు చెప్పాలన్నా లేదా తెలియదు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకే తెలియదు. అందుకే ఆ 18 ఏళ్ళు పెట్టిరు కదా. చట్టం ఎందుకు పెట్టింది? మానసికంగా శారీరకంగా ఎదుగరు కాబట్టి వాళ్ళని మైనర్స్, వాళ్ళకు సపరేట్ రైట్స్, అది ఒక ఆడవాళ్ళకి కాదు మొగోళ్ళకు కూడా ఉన్నది. అది ఈ రెండు ఉన్నాయి. ఆ చట్టం పెట్టినందుకు వీడు 25 ఏళ్ళు దగ్గర దాకా వచ్చినాయి కదా. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకునే ప్రయత్నం జరిగింది కదా అక్కడ. ఆ తెలియని దాంట్లో తెలియని వయసులో
ఆ పిల్లని ఒత్తిడి చేసి ఇట్లా చేసిండు కదా. సో ఆ పేరెంట్స్ ఏమనుకున్నారు, అట్లా కలిసి తిరుగుతున్నారు కదా, మంచిగా అనుకున్నారు, సంస్కారవంతమైనటువంటి కుటుంబము బండి సంజయ్ అనుకున్నారు. కానీ ఇంత కుసంస్కారుడితే నీచమైనటువంటి ఆలోచన, ఇంత కామాంధులు ఆ ఇంట్లో ఉన్నారని చెప్పని పాపం వాళ్ళు అనుకోలే. నేను వాళ్ళ తల్లి గురించి ఎవరి గురించి మాట్లాడతలేను, ఇద్దరు గురించి చెప్పదలుచుకున్నా. బండి సంజయ్ కొడుకు గురించి ఇద్దరు గురించి చెప్తున్నా. ఈయన కూడా దాని పాత్రధారి. ఎట్లా అంటే అది ఎంకరేజ్ చేసిండు కాబట్టి పాత్రధారి. సో అట్లా అనుకున్నారు కాబట్టినే వాళ్ళు పాపం నమ్మి పంపించారు. కానీ రాముని శిష్యుని రూపంలో, రాముని శిష్యుని కొడుకు రూపంలో కామాంధుడు ఉంటారని అనుకోలే వాళ్ళంతనే. ఓకే ఫైనల్ గా ఏ ఉద్యమం కానీ ప్రజల నుండి మొదలైతే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఏదైతే బండి సంజయ్ బేరిచ్చిన తర్వాత భయపడకుండా బయటకు వచ్చినటువంటి అనేక మంది ప్రజలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఈ మనసొంటోళ్లతోనే సమాజం బతుకుతున్నది, మనసొంటోళ్లతో నీతి నిలుస్తుంది, మనసొంటోళ్లతోటే బాధితులు రక్షింపబడతారు. ఈ పోరాటంలో ఒకరిద్దరు చచ్చిపోతారు కావచ్చు. బండి సంజయ్ అంటే ఎవరైనా చంపించే ప్రయత్నం చేస్తారు కావచ్చు, అంత సులభం కూడా ఏం కాదు ఆయనకు. కానీ వార్నింగ్లు ఇస్తున్నాడు, స్కెచ్లు వేస్తున్నాడు, నేను రేపు తర్వాత మాట్లాడతా దాని గురించి. కానీ సమాజం, ఈ చైతన్యం ఈ మట్టిలో, ఈ నేల మీద అది ఉన్నది కాబట్టినే తెలంగాణ ప్రపంచం, తెలంగాణ నేల తెలంగాణమై భరతమాత నుదుట సింధూరమైన సాహిత్యం పుట్టింది కూడా అందుకే పుట్టింది. ఈ త్రిలింగాల నేల మీద అది ఉంది కాబట్టి ఆ పౌరుషం, ఆ రౌద్రం, ఆ నిజాయితీ, ఆ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం గురించి నిలబడేటువంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు ఉన్నాం కదా. అందుకే వాళ్ళందరికీ సల్యూట్. సమాజంలో, తెలంగాణ సమాజంలో దానికి గొడ్డు పోదు. ఎంతమంది చచ్చిపోయినా మళ్ళీ కొత్తగా పుడుతూనే ఉంటారు ఇటువంటి వాళ్ళు. ఇది సమాజాన్ని చెప్పదలుచుకున్నాం. ఓకే ఫైనల్ గా కుటుంబానికి ఎట్లాంటి భరోసా ఇవ్వగలుగుతారు? బరాబర్ ఎంబడున్నాం, తెలంగాణ సమాజం ఎంబడున్నారు. కొందరు మనసొంటలో బయటకు వచ్చి మాట్లాడుతున్నాం, కొందరు మాట్లాడకుండా మౌనంగా వాళ్ళు మీ ఎంబడున్నారు. అవకాశం వచ్చినప్పుడు చూపిస్తారు వాళ్ళు. కరీంనగర్ ప్రజలు ఇప్పుడు రెడీగా ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు కరీంనగర్ ప్రజలు చూపిస్తారు ఎవరు నిజమైన రాముని సంతతి, ఎవరు నిజమైన ఆంజనేయుని సంతతి. మేము అసలు యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే మన బోటోళ్ళం, ఆ భగవంతుల సంతతి మనం. వాళ్ళు కాదు, దుర్మార్గులు కాదు. వాళ్ళు మనల్ని రాక్షసులు అంటున్నారు. రాక్షసులు వాళ్ళు, రాక్షస జాతి వాళ్ళు. అది చూపిస్తాడు భగవంతుడు, చూపిస్తాడు రాముడు, చూపిస్తాడు కరీంనగర్ ప్రజలు, చూపిస్తారు తెలంగాణ ప్రజలు, చూపిస్తారు. భరోసా ఉండాల్సిన ధైర్యంతో బయటికి వచ్చి నిలబడ్డారు. చూసినావా, వాళ్ళకేం పబ్లిసిటీ గురించి దేని గురించి పట్టించుకుంటలేరు వాళ్ళు. వాళ్ళకి ఏది అవసరం లేదు. బిడ్డకు న్యాయం జరగాలి, బిడ్డను రక్షించుకోవాలి, దట్స్ ఇట్, అంతనే. అది ఒకటే పందాతో పోతున్నారు వాళ్ళు. ఎంబడి మన బోటోళ్ళం అందరం, నా బోటోళ్ళం. క్రాంతి దళగా పృథ్వీరాజ్ కూడా ఎప్పటికీ ఉంటాడు, వాళ్ళు ఎంబడి ఉంటాడు. వాళ్ళు ఎక్కడ దాకా పోతే అక్కడ దాకా ఉంటాడు. వాళ్ళు ఆగిన కాడికి అవసరమైతే ధైర్యమై ముందుకు తీసుకుపోతారని చెప్పదలుచుకున్నాను అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే చూసారు కదా, ఎట్టకేలకు బండి బైరాజ్ అరెస్ట్ అయ్యిండు. ఈ అధికారం అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, కేసును నీరుగార్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలి, లేదంటే బర్తరఫ్ చేయాలని చెప్పేసి అయితే అటు ప్రజా సంఘాలు ఇంకా అనేక మంది కూడా కోరుకుంటా ఉన్నారు. చాలామంది ఇప్పటికే రోడ్డు మీదకి ఎక్కిర్రు. ఒకరు పోరాటంలో ఎంతమంది ముందుకు వస్తే విజయం అంత తొందరగా వస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే చాలామంది మొదట్లో భయపడ్డా, తర్వాత అందరూ బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బండి సంజయ్ కాదు, ప్రభుత్వం కూడా ఒక అడుగు వెనుకకేసి ఖచ్చితంగా అరెస్ట్ తప్పదు అన్నట్లుగా పోలీసులను పరుగులు పెట్టించింది, ఏదో ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు అరెస్ట్ చేసిరు, లొంగిపోయారు. ఇది పరిస్థితి ప్రస్తుతం. మరి చట్టం ఉన్నోడికి చుట్టంగా మిగిలబోతా ఉందా, లేదంటే అందరికీ సమానంగా ఉండబోతా ఉందా? ఈ కేసు వాదాల తర్వాత తెలియబోతా ఉంది. అప్పటి వరకు వేచి చూడాలి. 14 రోజులు రిమాండ్ ఇచ్చిర్రు. సరే వాడు తింటుండా తింటలేడా ఈ అంశాలపైన టాపిక్ డైవర్ట్ చేసి వేరే అంశాన్ని ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రజలు కూడా దీన్ని డైవర్ట్ కాకుండా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దీనికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూస్తున్నాను ప్లస్ తెలంగాణ. థ్యాంక్ యూ.